BSNLకి వెంటనే 4G 5G సేవలు అందించాలి. బుర్రా శ్రీనివాస్ గౌడ్. రిలయన్స్, జియో, ఎయిర్టెల్ కంపెనీలు తమ టారిఫ్ పెంపుదలతో సామాన్య ప్రజల నడ్డి విరుగుతుందని హనుమకొండ జిల్లా BSNL ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలను తగ్గించాలని, సామాన్య ప్రజల కోసం తక్కువ ధరల్లో చౌకగా ఉండే BSNL సంస్థకు 4G 5G వెంటనే ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు సంపత్రావు జూలపల్లి. ఆల్ ఇండియా BSNL ఎంప్లాయీస్ యూనియన్కి సహాయ కార్యదర్శి మరియు తెలంగాణ సర్కిల్కు అధ్యక్షులు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం BSNL సంస్థని ప్రభుత్వం నిర్వీర్యం చేసే క్రమంలో 2019లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని తీసుకొచ్చి దాని ద్వారా 80,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినటువంటి పరిస్థితుల్లో BSNLను రక్షించుకోవడానికి BSNL ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటం చేసే క్రమంలో BSNL ఉద్యోగుల యొక్క సంక్షేమమే కాదు, ఈ దేశ ప్రజల కొరకు BSNL సంస్థ ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ దేశ ప్రజలను BSNL సంస్థ లేకపోతే ఈ ప్రైవేట్ కంపెనీలు లూటీ చేస్తాయని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఎయిర్టెల్ సంస్థ, జియో, ఈ రెండు సంస్థలు వాళ్ళకు లాభాలు